వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్ 10 కిలోమీటర్లు దెబ్బకు వచ్చేలాక చల్లగా ఆయన కాళ్ళు నొప్పులేస్తుంది. హాయ్ హలో అందరికి జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ అని 04. Playing duck, duck, goose with my gun. When you see me, you better run. సో అందరూ ఎలా ఉన్నారు గాయస్? ఐ హోప్ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా. సో ఆజ్కే దిన్ ఆగస్ట్ 3 సండే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దోస్తులు. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మ్యాటర్ చెప్పే ముందు నా బండికి ఏమైందని చెప్తా. పొద్దున స్టంట్ ఏమైందంటే, నా బండి తీసుకొని టిఫిన్ చేయడానికి వెళ్ళిన మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చి మా ఇంటికాడ అనేది బండి పెట్టిన. బండి పెడితే బండికి తాళం చేయి తీసానా తెలియదు, తీయాలన్నా తెలియదు. తాళం చేయి దొరకలేదు. జల్దీ అనేది మా దోస్తానికి ఫోన్ చేసి మా దోస్తాన్ దగ్గర బండి తీసుకొని ఇక జల్దీ అనేది వెళ్ళిపోతున్నా గాయస్. ఇక బండి తాళం చేయి ఎక్కడ పోయిందో అర్థమవుతలేదు. కానీ ఇక నాకు ఇంత తొందరగా ఎందుకు పోతున్నాం అంటే, ఒక పిల్ల వస్తున్నది గాయస్. మన ఛానల్లోకి ఫస్ట్ టైం ఒక పిల్ల అనేది వస్తుంది. గర్ల్ ఫ్రెండ్ అంటే గల్లు కాదు, ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కాదు. ఆ మీనింగ్ తీసుకోకండి, వేరే మీనింగ్ తీసుకోకండి మీరు. జస్ట్ ఫ్రెండ్ అంతే. మన ఛానల్లోకి వస్తుంది ఒక గర్ల్ అనేది. సో వెయిట్ చేస్తున్నంత హాఫ్ అన్ అవర్ అయింది. నా బండి తాళం ఏం దొరకలేదు. ఆగమాగం అయిపోయింది. వద్దుగాల స్టంట్ అయిపోయింది. ఎక్కడ పోయిందో వచ్చాక తెలియడుకోవాలి. కానీ సో ఆ ఫ్రెండ్ అనేది వస్తుంది అనమాట మన ఛానల్లోకి. ఇక్కడ వెళ్ళాలో చూద్దాం. ఆ ఫ్రెండ్తోని బ్లాగ్స్ వస్తాయి. ఎక్కడ వెళ్ళాలో చూద్దాం. ఇక ఓకేనా, ఆ ఫ్రెండ్ కలుద్దాం. పోయి మనకంత సీన్ లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉండేంత మనకంత లేదు. కానీ జస్ట్ ఏదో ఫ్రెండ్ కలవడానికి వస్తుంది. దూరం నుంచి వస్తుంది. ఇక హైదరాబాద్ వస్తుందంటే కలుస్తున్నాం అంతే. జల్దీ వెళ్ళిపోదాం గాయస్. పాపం వెయిట్ చేస్తున్నట్టు. సో తను అయితే ఎక్కేసింది. ఇప్పుడు చూపెడతా ఒక దగ్గర ఆపుకొని నేనే అమ్మని చూపెడతా. ఏమన్నా బాబు కొట్టాడవుతున్నాయండి మందులు ఒక్కడేసారి. నల్లి కాదు, అంతా అడ్డ మీద కూలాలనుకుంటా. మీకు అనేది ఇంట్రడ్యూస్ చేస్తా గాయస్ కొంచెం ముందుకు వెళ్ళినాక. నీతో కాదు బ్లాగ్లా. ఎందుకు బ్లాగ్ రావా? అరే ఏం కాద్దా, మన ఆర్సీ నుండి మొత్తం అలాగనే ఉంటుండే. నా చిన్న బండి చేయించుకున్నా. ధర్మగిరి పోమా మైక్ ఉంటే అన్నీ ఉంటాయి. వినిపిస్తుందా నీకు బయటికి? ఏం వినిపిస్తుంది? ఏమన్నా చెప్పు. ఆహా, ఇప్పుడు ఏమన్నా లోపల ఏమంటా నీకు వినిపించింది అంటున్నా. ఏమన్నా చెప్పు. ఇంకా వేరేది వినిపించలే నీకు? వేరేది ఏమంటా వినిపించలే? ఓకే, ఇంకా టాపిక్ తనని ఇంట్రొడ్యూస్ చేస్తాను. తననైతే ఇంట్రొడ్యూస్ చేస్తా గాయస్, చూడండి ఒకసారి. ధర్మగిరి కాడ అనే జస్ట్ ఆయనమో లేదో మీకు ఇంట్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి ఆయన అప్పుడే వాళ్ళ అన్న అనేది వచ్చిండు. ధర్మగిరి కాడికి వచ్చిండు. ఈమె అనేది వాళ్ళ అన్న చూసింది. వాళ్ళ అన్న ఈమెను చూడలేడు, లేకపోతే పెద్ద స్టంట్ అవుతుండే. అప్పుడు ఏం చేసిన అంటే, మరి ధర్మగిరి కాడిని వదిలేసి ఇంక గమ్మున వచ్చేసిన. మళ్ళీ చూస్తే లేనిపోని రిస్క్ తలకాయ నొప్పి అని చెప్పేసి గమ్మున వచ్చేసిన. వాయిస్ అవుట్ మళ్ళీ ఇంటికి వచ్చి అలాగా వాయిస్ అవుట్ అనేది ఇస్తున్నా. ఈ వాయిస్ అవుట్లో ఏమైందంటే మొత్తం ఎగిరిపోయింది, సరిగ్గా రాలేదు ఇది. ఇప్పటిదాకా గేర్ లాక్ అయింది బండికి. నటు లూజ్ చేసినాక మంచిగా ఫ్రీగా పోతుంది. అప్పటి నుంచి ఏమో అబ్బా కొట్టలేక ఒక బుల్లెట్ తను వచ్చి హెల్ప్ చేసిండు గాయస్. ఆ బుల్లెట్ రాకపోతే ఆ టైరే కదులుతలేదు ఇంకల్ది. మొత్తం గేర్ లాక్ జామ్ అయిపోయింది. ఇప్పుడైతే బాలాపూర్కి వెళ్తున్నాం ఆ తాళం చేయి అనేది చేపేయడానికి. ఎట్లా చేస్తారో ఏం కథ, తాళం చేయలేదు. మంచిగా అయింది. హ్యాండిల్ లాక్ వెళ్ళే బండికి హ్యాండిల్ లాక్ వేసినట్టే క్రోమ్ అయిపోతుంది మొత్తం. ఇంటికి వచ్చి రానికే బుగ్ అయిపోతుంది. ఇదైతే ఫ్రీ పోతుంది మంచిగా. ఇప్పుడు మార్నింగ్ అమ్మ 2 స్టంట్లు అయినాయి. ఒకటి తాళం పోయింది, ఒక పిల్లవాళ్ళ అన్న చూసిండు,
చూడలేడు కానీ చూసింటే ఆగమాగం అవుతుంది. ఈ పిల్ల ఫస్ట్ ఈ పిల్ల చూసింది, లేకపోతే ఆగం అవుతుండే. టైం కూడా అంతా ఎట్లా ఎట్లా అవుతుందేమో. దాదాపు ఒక 10 కిలోమీటర్లు చెప్పుకో వచ్చేళ్ళక చల్లగా ఆయన కాళ్ళు నొప్పులేస్తుంది. చేసినాం ఇక దగ్గరికి. ఎమ్మ బొడి పగ పట్టండి మన బండ్ల మీద. ఈ బండి కాకపోతే ఆ బండికి, ఆ బండి కాకపోతే ఈ బండికి. తాళం చెయ్యి ఎక్కువాలన్నా, బండి మీద తాళం చెయ్యి. ఇక్కడ రే, రైట్ సైడ్ యూటర్న్ చేయి. నీ పేరు మీద ఉందా బండి? ఈయన పేరు మీద ఎన్నికి ఒకటి ఎంతనా కీ ఒకటి అన్నా ఎందుకన్నా 350? అవును, ఇంతకు ముందు కూడా చేయించిన, ఇక్కడ చేయించిన. కీ ఉంటే 230 తీసుకున్నావు అప్పుడు. ఒక కీ ఉండాలి అన్న, ఒక ఒక కీ అప్పుడు ఏమైంది తెలుసా, ఇట్లా బ్రేక్ అయిపోయింది కీ, చేసిరు మీరే. మా నవీన్ కీ ఉంటే దానికి సూజీ కట్ చేసి 250కి అవుతుంది. అవును 230 రూపీస్ తీసుకుని మొత్తం విరిగిపోయింది కీ మొత్తం. కాళ్ళు పైది ఒకటే ఉండే. వెయిట్, దాని వెయిట్ ఎక్కువ ఉండే. ఇది ఒరిజినల్ కీ అది. ఇప్పుడు ఇదే ఉంది 350 ఉంది అన్న, ఇష్టం ఇది ఇట్లా లేకుండా వేరే వాళ్ళు లేదు కీ ఇంకొకటి. అదే వస్తుంది. అది ఎంత వెయిట్ ఉంది? టూల్ అన్న అల్యూమినియం అది. బ్రాస్ అల్యూమినియం దానికి రాదు. లేజర్ కటింగ్ ఓన్లీ బ్రాసే వస్తాయి. లాస్ట్ టైం చేయించినప్పుడు అది ఇంకొకరికి అయిపోయింది మొత్తం. నేనే చేయించిన అది. ఒక కీ ఉంటే మీకు ఈజీ అయిపోతుంది. ఆ కీయే పోయింది అది. లేకుంటే ఛార్జ్ ఎక్కువ కదా. ఇప్పుడు కూడా చేసిన ఒక బండి కేటీఎం కీ ఉంటే 300కి చేస్తాను, కీ లేకుంటేనే మీకు 350 అవుతుంది. సరే 300 డిస్కౌంట్ చెయ్య. రెండు చేపించుకోవాలి. ఏవద్దురా రెండింటికి ఎంత అయితే సెకండ్కి 250కి అవుతుంది. ఒక కీ ఉంటే 250 లాట్ తీసుకో. 500 డిస్కౌంట్ చేసేసి. ఇప్పుడు కీ నెంబర్ కొడితే మొత్తం వచ్చేస్తాను నాకు. ఇది లేజర్ కటింగ్ అనేది. చాలా మొత్తం అనుకో, మొత్తం లాక్ సెట్ మొత్తం విప్పేసింది. ఏమైంది మొత్తం లాక్ మొత్తం సెట్ మొత్తం విప్పేసింది. ఈ 2000 కలిపినాక బండి స్టార్ట్ అవుతుంది. ఏ వైలు లోపల ఉండదు ఎట్ట కొడుతుంది. తాళం అయితే సెట్ అయిపోయింది కానీ బటన్ చూడండి ఎంత వస్తుంది. బయట వస్తలేదు. పట్టుకునేట్టు నడుపుతారు రావులే. ఫైనల్గా అయితే కీ అయితే అయిపోయింది. ఇంతసేపు హాఫ్ అన్ అవర్ తల్లాడిండు. ఆ కీ నెంబర్ వేరే ఉంది, ఆ లాక్ అనేది తాంచే వేరే ఉంది. హాఫ్ అన్ అవర్ తల్లాడి వచ్చింది. లాస్ట్కి వచ్చేసింది. ఇంటికే వెళ్తాను. ఎంకల్ బ్రేక్ మొత్తం వెళ్ళలేదు, ఇంకా మెల్లగా వెళ్తున్నా. ఏ రన్ మొత్తం తీసేసాం కదా అట్లా అని చెప్పేసి ఎంకల్ బ్రేక్ పడతలేదు. చలో గాయ్స్, వీడియో అనేది ఇంతతో చేస్తున్నా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసి టేక్ కేర్, బాబాయ్. ఇలా డే మొత్తం బ్యాడ్ ఉంది ఎందుకేమో.